హలో అండి, ఈరోజు మనం రొయ్యల బిర్యానీ చేయబోతున్నాం. స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ముందుగా ఆనియన్స్ అండ్ ఒక లెమన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ టమాటాస్ తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, చూడడానికి అసలు చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లోకి మనం వచ్చేసి కారం, అల్లం అండ్ మసాలా, ఉప్పు అండ్ ధనియాల పొడి తీసుకొని మనం క్లీన్గా పెట్టుకున్న రొయ్యల్లోకి వేసుకున్న తర్వాత కాస్త నిమ్మకాయ చెక్క కూడా పిండుకోవాలి. ఇట్లా పిండితే టేస్ట్ సూపర్ వస్తుంది. దీన్ని సరిగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసిన రైస్ని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఒక 30 మినిట్స్ వరకు. దాని తర్వాత బౌల్లో వచ్చేసి మనం వాటర్ పోసుకొని ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. బగారా ఆకు, దాల్చిన చెక్క, వీటితో పాటు సాల్ట్, సాజీరా, లవంగాలు కూడా వేసుకోవాలి. అవి మరగనివ్వాలి. తర్వాత ఇంకొక బౌల్లో మనం ఆయిల్ వేసుకొని ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ అనేది మనం ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేసి పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత సేమ్ అదే ఆయిల్లో మళ్ళీ మసాలా దినుసులు బగారా ఐటమ్స్ వేసుకోవాలి. దాంట్లో ఇందాక మిగిలిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు దూరగా వేయించుకోవాలి. దానికి కాస్త అల్లం యాడ్ చేయాలి. అల్లం యాడ్ చేసి అన్నిటికీ పట్టేలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం దీనికి టమాటాలు యాడ్ చేసుకోవాలి. టమాటోస్ చాలాసేపు ఉడకనివ్వాలి, లేకపోతే మనకు పీస్గా అట్లా కనిపిస్తుంటుంది. దీంట్లో కూడా మనం కారం, పసుపు అండ్ ధనియాల పొడి అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మనం అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలది ఉంది కదా, ఆ మిక్స్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ ఉడకడం కూడా ఒక 80% వరకు ఉడికేలా చూసుకోవాలి. సో దీన్ని మనం కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇది కాసేపు ఉడుకుతుంది. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో మనం వాటర్లో పోసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. దీంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్నాం కదా, అదే రైస్. సో ఇట్లా యాడ్ చేసిన తర్వాత దాన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రైస్ కూడా 80% వరకు కుక్ అయింది. చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుంది, అసలు చాలా బాగుంది కదా. ఇది వాటర్ లేకుండా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ కూడా 80% వరకు ఉడికిపోయింది. దీన్ని మనం ఆఫ్ తీసేసుకొని దాంట్లో ఒక లేయర్ కర్రీ, ఒక లేయర్ రైస్ వచ్చేటట్టు పెట్టుకొని లేయర్కి మధ్యలో మనం వచ్చేసి ఇట్లా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర అండ్ ఆనియన్తో కూడా. నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటే చాలా బాగా వస్తుంది. చూడండి, సెకండ్ లేయర్కి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఒక లైక్ చేయండి కదా. సో ఇలా పెట్టుకున్న తర్వాత మేము అయితే 3 లేయర్స్ ట్రై చేసాము. దానిపైన వచ్చేసి ఇట్లా ఆనియన్ కూడా పెట్టేసుకొని దీనికి కొత్తిమీర యాడ్ చేసాము. 10 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత తీసామండి. ఫ్లేవర్ అయితే అదిరిపోయింది. సేమ్ రెస్టారెంట్లో చేసినట్టే అనిపించింది. అందరం అయితే ఫుల్గా తినేసాము. ప్లేట్లో వేసాక ఇలా ఉంది. థ్యాంక్ యూ.